తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం ఓ కుదిపేస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ తన దూకుడు పెంచింది. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ అధికారులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇదే కేసులో కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బేలన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు అందజేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. రేపు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా విచారణకు రానున్నారు. చివరిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఈ నెల 7న ఈడీ విచారణను ఎదుర్కొనున్నారు. వాళ్ళిచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ పై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉండడంతో వాళ్ళు ఏం చెబుతారా అనే టెన్షన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. రైట్, ఇదే కేసులో కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను కూడా ఈడీ నోటీసులు వాళ్ళందరికీ కూడా అందజేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణను ఎదుర్కొనున్నారు. ఇవాళ హాజరు కానున్నారు. రేపు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా విచారణకు రానున్నారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, ఇవాల్టి నుంచి ఈడీ విచారణ ఏ విధంగా ఉండనుంది అండ్ ఇవాళ బిఎల్ఎన్ రెడ్డితో ఎటువంటి విచారణ జరపనుంది ఈడీ? మహేందర్. ఫార్ములా ఈ రేస్ విషయంపై ఏసీబీ నమోదు చేసిన కోర్టు కేసు కొట్టినట్టు మాజీ మంత్రి కేటీఆర్ అయితే పిటిషన్ దాఖలు చేసిన విషయం హైకోర్టులో విచారణ చేసింది. మరి అలాగే ఒకవైపు ఈడీ కూడా ఈ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ కూడా దాదాపు ఈ విచారణపై చాలా వరకు కూడా సీరియస్ గా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇన్ని కోట్ల రూపాయలు అంటే 10 కోట్లకు మించి అసలు ఎలా ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు? 50 కోట్ల రూపాయలు. మరి వీటన్నిటిపైన విదేశీ కంపెనీలు పంపడం, అలాగే అక్కడ నుంచి ఈ మనీ కూడా ఏదైతే ట్రాన్స్ఫర్ విషయంలో వచ్చు బ్లాక్ అండ్ వైట్ గా అన్నట్టు అనుకోవచ్చు. అంటే ఆ పరిధిలో ఉన్నప్పుడే ఈడీ ఎంక్వైరీ అవుతుంది. సో అలాంటి విషయాల పట్ల ఈడీ మాత్రం చాలా దూకుడుగానే వివరిస్తుందని చెప్పొచ్చు. మరి ఇప్పటికే ఏసీబీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈడీ కూడా ఎంట్రీ అయింది. ఈడీ విచారణలో దాదాపు 7వ తేదీన కేటీఆర్ ను విచారించినట్టు కూడా నోటీసులు ఇచ్చింది. అలాగే దీంట్లో అరవింద్ కుమార్ ను అలాగే వాళ్ళు ఇంకో ఇంజనీర్ హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ కూడా దీంట్లో మొత్తంగా విచారణ ఇచ్చిన పరిస్థితులు గమనిస్తుంది. సో ఇప్పటికీ ఏదైనా సరే ఎన్నైనా సరే నన్ను ఎదుర్కొంటాను అని ఒకవైపు కేటీఆర్ చెప్తున్న నేపథ్యం, కానీ సమన్లు జారీ చేసింది మరి ఇది. మరి దీనిపైన ఎన్నైతే ఎదుర్కొంటానంటూ కేటీఆర్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డిని అలాగే అరవింద్ కుమార్ ను విచారణ అయితే చేపట్టడానికి 2 తారీఖు 3 తారీఖున విచారించడానికి, అంటే 2వ తేదీన బిఎల్ఎన్ రెడ్డిని 3వ తేదీన అరవింద్ కుమార్ ను విచారించడానికి నోటీసులు అయితే ఇచ్చింది. మరి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ ను కూడా పిలిచి, అంటే 7వ తేదీన అంటే వీళ్ళిద్దరికి కేటీఆర్ ను విచారించడానికి దాదాపు మధ్యలో 4 రోజులు గడుపుతుంది. సో వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను కూడా ప్రశ్నించే ఛాన్స్ అయితే ఉంది 7వ తేదీన. సో మొత్తానికి బ్రిటన్ కు ఈ మనీ లాండరింగ్ పైన ఈడీ ఎంక్వైరీ అయితే చాలా స్పీడ్ గా చేస్తుంది, చాలా లోతుగా పరిశీలిస్తుంది. అయితే ఈ మొత్తంగా ఈ బ్రిటన్ కి మనీ లాండరింగ్ విషయంలో ఏ అకౌంట్ లోకి ఎంతెంత వెళ్ళిందనే దానిపైన అయితే ఆరాధిస్తున్న పరిస్థితి కనిపించింది. అదే కీలకంగా మారుతుంది. ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి వచ్చే వాగ్మూలం అయితే చాలా కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి జనవరి 2న అరవింద్ కుమార్ ను అలాగే జనవరి 3న విచారణకు అయితే రావాలని అయితే తెచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. నోటీసు కూడా చేసింది. మరి షెడ్యూల్ లో చేసే తేదీలో 10:30 గంటలకు ముందు హాజరు కావాలనేది ఈడీ జాయింట్ డైరెక్టర్ అనొచ్చు రోహిత్ ఆనంద్ అయితే ఆ నోటీసులో ఆదేశించారు. మరి గత బీఆర్ఎస్ అంటే హయాంలో ఫార్ములా ఈ రేస్ కోసం హెచ్ఎండిఏ నిధులను విదేశాల్లోకి తరలించడం పైనే ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే దీంట్లో మనీ లాండరింగ్ వ్యవహారం కాడుతూ ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా, అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి
ఇటు రాష్ట్రపతి ఉన్నటువంటి ఏసీబీ. సో మొత్తంగా కూడా రెండు కూడా ఈ బీఆర్ఎస్ ను ఇసుకంట పెట్టినట్టుగా అయితే మహేందర్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈడీ మాత్రం ఇది మనీ లాండరింగ్ కాబట్టి ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయింది. ఈ వ్యవహారం ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా కేసు ఫైల్ చేసింది. ప్రకారం మహేందర్ 1 మినిట్ అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేటీఆర్ నేను ప్రాజెక్టు అనుమతి ఇచ్చాను కానీ దానికి సంబంధించిన నగదు బదిలీ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదు, అది ఓన్లీ హెచ్ఎండిఏ మాత్రమే చూసుకుంటుంది, నాకు సంబంధం లేదు అని మాట్లాడారు. బట్ ఇప్పుడు ఈ విచారణలో హెచ్ఎండిఏ ఆయన చెప్పిన దాన్ని బట్టే కేటీఆర్ పైన విచారణ జరిగే అవకాశాలు, చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన నాకు సంబంధం లేదు అంటున్నారు కదా. అయితే ఏసీబీ కేసు ఈడీ నోటీస్ ను నేను న్యాయపరంగా ఎదుర్కొంటా అని అంటున్నాడు కేటీఆర్. కానీ ఫార్ములా ఈ కేసు ఏసీబీ పెట్టిన కేసు మొత్తం కూడా అవినీతి లేదని మొదటి కేసు అది పేర్కొన్నారు. అయితే అవినీతి లేని అన్నాడు. అయితే ఇవాళ మీడియాతో మాట్లాడడం జరిగిందో మరి ఇప్పుడు ప్రతిపక్షాలు అధికార పార్టీని మొత్తం ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేసినట్టు రాజకీయంగా మాట్లాడు. అయితే ఏడాదిగా తనపై ఆరోపించినటువంటి ఈ అంశం పైన కేసు పెట్టారని తెలిపిండు. ఫార్ములా ఈ రేసుకు అప్పుడు మంత్రిగా తాను అనుమతిస్తే ఇప్పుడు రద్దు చేశారని కూడా చెప్పాడు. తాను చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ఒప్పవుతుందని కూడా ప్రశ్నించడం. సో దీనిపైన నాకు సంబంధమే లేదు, ఈ పెట్టిన కేసు అవినీతి లేని కేసు, మొదటి కేసు ఏసీబీ కేసు, ఈడీ నోటీస్ ని న్యాయపరంగా ఎదుర్కొంటా అన్నట్టుగా కేసీఆర్ అయితే మాట్లాడుతున్న పరిస్థితి కలుగుతుంది. మొత్తానికి ఏ కేసు కూడా నన్ను ఏం పీకలేదు అన్నట్టుగా ఆయన ధోరణిలో, ఆయన శాసన ధోరణిలో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఆ 56 కోట్ల రూపాయలు అంటే ఎలా ఇదంతా మారింది అనేటట్టుగా ఈడీ అయితే చాలా స్పీడప్ చేస్తుంది. మరి జనవరి 7న విచారణ రావాలని అయితే దర్యాప్తు సంస్థ ఈడీ దర్యాప్తు సంస్థ కోరడం జరిగింది. మరోవైపు మరి ఏసీబీ కూడా దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.